రేపు సాయంత్రం 6 గంటలకి ప్రైవేట్ ఎగ్జిట్ పోల్స్ విడుదల సందర్భంగా నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, నాయుడుపేట అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా రౌడీ షీటర్ని డీఎస్పీ ఆఫీస్ నందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు సాయంత్రం 6 గంటలకు ప్రైవేట్ ఎగ్జిట్ పోల్స్ ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వచ్చినా మీరందరూ సమయం పాటించాలని, అల్లర్లు అరాచకాలు సృష్టించే విధంగా ప్రవర్తించినా కఠినంగా చర్య తీసుకుంటామని, అదేవిధంగా జూన్ 4వ తేదీన మీరందరూ స్టేషన్కు వచ్చి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మీరు స్టేషన్లోనే ఉండాలని, తదుపరి ఎటువంటి అల్లర్లకి పాల్పడినా వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఒక యూనిఫామ్లో ఉన్నాడు, మఫ్టీలోనే ఉండే నాకు తెలుసు సార్ అనొచ్చు. యూనిఫామ్లో ఉన్నాడు కానిస్టేబుల్. పీడీ యాక్ట్ అంటే 1 సంవత్సరము కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు, మార్చారా? ఇది మీ కాలనీలో కానీ అంతే, మీకు గ్రూప్ ఉంటుంది సార్, పీస్ కమిటీ పెట్టుకోవాలా, పెద్ద మనుషులంతా పెట్టుకోవాలా. మనకి కాలనీకి అపవాదం ఉంది, మనం తొలగించుకోవాలి. మన అలాంటి వాళ్ళని ఏమన్నా గాంజా తాగి అల్లరి చేసే వాళ్ళని, సారా తాగి అల్లరి చేసే వాళ్ళని, ఊరికొనే గలాటలకు పోయే వాళ్ళని, వాళ్ళందరినీ మనం మార్చుకోవాలా. పోలీసులు మనమే పట్టించాలా, మనమే కౌన్సిలింగ్ ఇప్పించాలా. వాడు పొరపాటున పోలీసులు కొడితే రచ్చ చేస్తారు వచ్చి, వాడు తప్పు చేస్తాడు కానీ జరుగుతూనే ఉండే. నిన్న చూడు వాడు ఎట్లా చేసినాడో, అది ఎవరన్నా టాలరేట్ చేస్తారా? అది యూనిఫామ్లో ఉండే పోలీసు. రేపు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ అంటే తెలుసు కదా, రేపు 6 గంటలకి మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయిపోతాయి, అన్ని ఫేజులు అయిపోతాయి. రేపు సాయంత్రం 6 గంటలకి 7వ ఫేజ్తో సహా అన్నీ అయిపోతాయి దేశవ్యాప్తంగా. సో దేశవ్యాప్తంగా అయిపోయిన తర్వాత కొన్ని సర్వే సంస్థలు ఏం చేస్తాయి, ఈ పార్టీ గెలవచ్చు, ఈ పార్టీ గెలవచ్చు అని అంచనాలు రిలీజ్ చేస్తాయి. వాళ్ళు ఏమైంది, ఒక ఒపీనియన్ రిలీజ్ చేస్తారు, వాళ్ళ అంచనా ఈ పార్టీ గెలవచ్చు, ఈ పార్టీకి ఇన్సెట్ అని. దానికి పోయి మీరు రెచ్చిపోయి మిమ్మల్ని పిలుస్తారు, ఎందుకంటే మీరు ముందుకు పోతారని బాగా రెచ్చిపోయి కొంతమంది పిలుస్తారు కదా, రెచ్చిపోయి అదే నిజం అనుకొని సర్వే సంస్థలు వచ్చేటివన్నీ నిజాలు కాదు. సో అదేమి మా పార్టీ గెలిచిందని చెప్పేసి ఊర్లలో తిరగడము, వీధుల్లో తిరగడము, గలాట్ చేయడము, తాగేయడము, తాగి న్యూసం చేయడము, టపాకాయలు పెంచడము, ఇవన్నీ చేస్తారు. అవి చేసినా తప్పే, కౌంటింగ్ రోజు చేసినా తప్పే, రేపు చేసినా తప్పే. ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కోడ్ ఉంటుంది, అంతవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది. 40 జాగ్రత్తగా ఉండాలా, ఉంటారు కదా. మీకేం మీ ప్రత్యేకంగా మీకు ఉద్దేశించి పెట్టిన మీటింగ్ కాదు, మీ మేలు కొరకే పెట్టింది ఇది. మీరు తెలియక చేసే తప్పులు ఇంకొక సీట్లో పోయేది అంతే, కేసులు అయితే. జాగ్రత్తగా ఉండండి, దానికోసమే, వేరే ఇదేం లేదు. ఓకే, స్టేషన్ దగ్గరికి వచ్చి కూర్చోవాలి అందరూ.